హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కొండ టాక్. జై శ్రీ గణేష, జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి. ఇప్పుడు మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నామండి. ఎగ్జాక్ట్గా టైం 5:30 to 6 ఉంది టైము వచ్చేసి. నేను డైలీ మీకు 5:30 నుంచి 6:30కి నేను లైవ్ పెడతాను. కంపల్సరీగా జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు. ఈరోజు ఫ్రైడే 23 ఆగస్ట్ అనమాట, ఈవినింగ్ అప్డేట్. సో 2 days అయింది ఇవ్వక. సో ఒకసారి మొత్తం చూపిస్తాను. సో లెట్స్ షూట్ ద వీడియో. చూద్దాం, ఇక్కడ వర్క్ నడుస్తుందండి. అందుకని ఇక్కడ స్కూటీ అడ్డం పెట్టారు, ఎవరు పోకూడదు అన్నట్టు. కానీ మామూలుగా అయితే ఎవరిని పంపారు కెమెరా మ్యాన్స్ని. ఇక్కడ వర్క్ నడుస్తుంది, అక్కడ రాజేంద్ర సార్ కూడా ఉన్నారు. ఒకసారి చూద్దామండి వర్క్ ఎంత వరకు వచ్చింది ఏంటి అనేది. ఈ ట్రిపుల్ కోటింగ్ అయిపోయింది, వెళ్ళడానికి రెడీగా ఉంది బాలరాముడు విగ్రహం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి ఇక్కడ చూడండి, బాలరాముడు విగ్రహం అయితే పూర్తిగా చూడండి. మన ఎలక్కి ఎవరో రాసి పెట్టారండి, ఇక్కడ కొబ్బరికాయ పెట్టారు. ఎందుకని ఏమైంది? ఏం లేదు, ఇవాళ పొద్దున్న పెయింటింగ్ స్టార్ట్ అయింది. అదే సరే, నేను వెళ్తున్నాను. తీసుకొని అయిపోయింది. అయితే అంతా కోటింగ్ అయితే అయిపోయింది. ఇదంతా అలుపుకున్నారనమాట. చూడండి, ఇదంతా మొత్తం కూడా క్లియర్ చేశారు. నిన్న మొన్న వేస్తుంటే చూడండి, ఇక్కడ డిజైన్ కూడా వేశారనమాట బోర్డర్కి. ఇక్కడ పాదాలకు కూడా మంచిగా జ్యువెలరీ అవన్నీ పెట్టారు స్వామివారికి. ఇక్కడ పార్వతీ మాతకి, ఇటు పక్క శివయ్యకు, ఇటు పక్క మధ్యలో సముద్రుడికి అన్నీ కూడా ఆరాలు అయితే వేశారండి. ఇటు పక్క చూద్దాం ఫ్రెండ్స్, ఇదంతా కూడా గద. మన గదకు కూడా చూడండి వర్క్ రెడీ అయిపోయింది. మన మధ్యలో ఉన్న గద ఇటు పక్క కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి అయితే వర్క్ నడుస్తుంది. గద పాత కూడా రెడీ అయిపోయింది. ఇది అవన్నీ పోనీయట్లేదండి, ఏదో స్పెషల్గా చేసినది నేను తీసుకున్నాను అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారా? మరి వాళ్ళేంటి కెమెరా పట్టుకోండి, వాళ్ళు మరి రాములన్నా వాళ్ళు వెళ్ళొచ్చా? అంటే సార్ అర్థమైంది, రాజేంద్ర సార్ ఇంకా మనం ఏం అనలేములే. అదే రాజేంద్ర సార్ ఆయన ఎట్లా అంటాం మనం అసలు? ఆయనే మెయిన్ కదా. అదే అవునా? ఓకే
ఒకసారి ఇట్లారా కొండల పాటు గద చూడండి, గద కూడా మంచిగా పెయింటింగ్ ఒకటే వేయాలి. ఆల్మోస్ట్ ఆల్ వర్క్ కూడా అయిపోయింది. అక్కడ కూడా క్లీన్ చేస్తున్నారు, అక్కడ కూడా పెయింటింగ్ స్టార్ట్ అయిందండి. ఇదంతా కూడా పెయింటింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. మళ్ళీ కూడా కొంచెం దూరం నుంచి చూపిస్తాను సార్. దూరం నుంచి చూద్దామండి పిక్చరు. భలే ఉంది వినాయకుడు ఇక్కడ, భలే రెడీ అయిపోతున్నాడు వినాయకుడు అయితే.